Hello everyone, welcome to the Abhigya Maths Academy. మ్యాథ్స్ 1Bలోని లోకస్ చాప్టర్ చూస్తున్నాము. పార్ట్ 2. పార్ట్ 1లో మనము లోకస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసినాము. ఈరోజు ఎక్సర్సైజ్ 1Aలో సెక్షన్ 1 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. బిఫోర్ దిస్ ఎవరైనా నా క్లాస్ ఫస్ట్ టైం వింటున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధంగా మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. బిందువు ఏ 4, -3 నుంచి దూరం 5 గల బిందుపథ సమీకరణాన్ని కనుక్కోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఏ 4, -3. సో ఇక్కడ ఏమంటున్నాడంటే బిందువు ఏ 4, -3 నుంచి దూరం ఎంత ఉండాలి? 5 యూనిట్ల దూరం ఉండాలి. అలా ఉన్నటువంటి బిందుపథ సమీకరణాన్ని కనుగొనండి అంటున్నాడు. సో సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ గివెన్ థింగ్స్ రాద్దాం. గివెన్ a point is at a distance of 5 units from a 4, -3. సో ఇచ్చినటువంటిది ఏంటి? మనకి దత్త బిందువులు ఇచ్చినటువంటి బిందువుని మనం దత్త బిందువు అని అంటాం తెలుగులో. దత్త బిందువును ఏ 4, -3 అనుకుందాం. ఏ ఈక్వల్ టు 4, -3 అనుకుందాం. ఇచ్చింది కూడా మనకి ఆల్రెడీ ఏ అని ఇచ్చారు అనుకుంటే బిందుపథం మీది ఒక బిందువుని ఏమనుకుందాం? బిందుపథం మీది ఒక బిందువు P(x, y) అనుకుందాం. బిందువు P బిందుపథం మీద ఉండటానికి మనకి తృప్తిపరచాల్సిన జ్యామితీయ నియమము మనకు కావాల్సింది ఏంటి? మనం ఏదైతే బిందువు P అనుకున్నామో ఈ P అనే బిందుపథం మీద ఉండటానికి బిందుపథం మీద ఉండటానికి తృప్తిపరచాల్సిన జ్యామితీయ నియమం జామెట్రికల్ కండిషన్. ఇక్కడ జ్యామితీయ నియమం అంటే జామెట్రికల్ కండిషన్ ఏంటి అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అవునా? సో అది కూడా మనం రాస్తే బాగుంటుంది. సో బిందువు P బిందుపథం మీద ఉండటానికి తృప్తిపరచాల్సిన జ్యామితీయ నియమం. ఏంటి అది? ఇదే ఇంగ్లీష్లో కూడా రాద్దాము. ద జామెట్రికల్ కండిషన్ టు బి satisfied by P ఈజ్ మనకు అక్కడ తెలుగులో ఉన్న దాని ప్లేస్లో ఇక్కడ ఇంగ్లీష్లో రాసేసినాను. తెలుగులో అయితే మనం గివెన్ థింగ్స్ రాసి తర్వాత ఇది రాసి తర్వాత ఆ కండిషన్ ఏంటో రాస్తే అయిపోతుంది. ఇంగ్లీష్లో అయితే గివెన్ పాయింట్స్ రాయాలి ఇలా.
ఈ విధంగా. తర్వాత ద జామెట్రిక్ కండిషన్ టు బి సాటిస్ఫైడ్ బై పీ ఈజ్ అని వెళ్తే అయిపోతుంది. ప్రతి ప్రాబ్లం కూడా ఇలాగే రాస్తాం. నేను ఒక ప్రాబ్లంకి క్లియర్గా రాసి చూపిస్తున్నాను, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు కండిషన్ ఏంటి, మనకి ఏమన్నాడు, పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఏ 4, 3. అప్పుడు మనకి ఎలా వస్తుంది, ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇది ఏ 4, -3 అనుకుంటున్నా, ఇది పి ఎక్స్, వై అనుకుంటున్నా. ఇది ఎన్ని యూనిట్స్ ఉంది, 5 యూనిట్స్ ఉంది అనుకుంటున్నా. 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం మనము, పిఏ యొక్క దూరం ఎంత, 5 యూనిట్లు అని రాస్తాం. అవునా, ఆ కండిషన్ ఇది, జామెట్రిక్ కండిషన్ ఏదైతే ఉందో అదే ఇది, జామితీయ నియమం. అవునా, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పిఏ ఈక్వల్ టు 5. సో దేర్ఫోర్ పిఏ ఈక్వల్ టు 5. ఇప్పుడు స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేయండి, లేదంటే డిస్టెన్స్ రాద్దాం. డిస్టెన్స్ రాస్తే ఏమవుతుంది, పి నుంచి ఏకి గల మధ్య దూరము √x-4 రెండు బిందువుల మధ్య దూరం డెఫినేషన్ ఇదే కదా, ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను ఇవన్నీ. y -3 ఉంది ఇక్కడ, √2 దట్ ఈక్వల్ టు 5. ఇప్పుడు రూట్ ఉంది ఇక్కడ, ఈ రూట్ని తొలగించడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చెయ్యగా, ఇరువైపులా వర్గం చెయ్యగా. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. సో x-4 ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +3, y +3 ఇరువైపుల వర్గం కదా మనం చేయాల్సింది, స్క్వేర్ దట్ ఈక్వల్ టు 5 చేసేసిన. ఇప్పుడు స్క్వేరు రూటు రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఏం మిగిలింది, x-4 అంటే a - b² ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. a - b² ఈక్వల్ టు a² + b² - 2ab. a + b² ఈక్వల్ టు a² + b² + 2ab. ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ, ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ ఫార్ములాస్ యూస్ చేస్తాం మనం. సో దట్ ఇంప్లైస్ ఇది a - b² ఫార్ములా ప్రకారం విడదీస్తే x² + 4² - 2 × x × 4 ప్లస్ ఇది a + b² ఫార్ములా ప్రకారం విడదీస్తే y² + 3² + 2 × y × 3 దట్ ఈక్వల్ టు 5² అంటే 25. స్క్వేర్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ x² + y², ఇక్కడ ఉన్నటువంటి y² రాసిన. నెక్స్ట్ -2 4 8x ప్లస్ 6y, ఇక్కడ 4² అంటే 16, 3² అంటే 9, ఈ 25 వస్తే -25 ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ x² + y² -8x + 6y, 16 + 9 25 అవుతుంది, 25 - 25 0, సో ఈక్వల్ టు 0. సో లాస్ట్ స్టెప్ మనం ఏం రాయాలంటే therefore the required equation of locus, therefore ఇలా పెడతాం, the required equation of locus is అని ఈక్వేషన్ రాయాలి. తెలుగులో అయితే therefore కావలసిన బిందుపథ సమీకరణం, కావలసిన బిందుపథ సమీకరణం
అని రాసి ఏం రాస్తాం, మనకి ఏమొచ్చింది, x² + y² - 8x + 6y = 0. ఇదే మనకు కావాల్సినటువంటి బిందుపత సమీకరణం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ a - 3, 2 అండ్ b 0, 4. a - 3, 2 అండ్ b 0, 4 బిందువుల నుంచి సమాన దూరంలో ఉండే బిందుపత సమీకరణాన్ని కనుగొనండి. సపోజ్ a - 3, 2 ఇక్కడ ఉంది, b 0, 4 అనేది ఇక్కడ ఉందనుకుందాం. వీటికి సమాన దూరంలో p అనే బిందువు x, y ఉందనుకుందాం. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ సేమ్ అంటే మనకి జామెట్రికల్ కండిషన్ ఏమొస్తుంది, జామితీయ నియమం అనేది ఏపీ = బీపీ. ఏ నుంచి పీకి ఎంత దూరం ఉందో బి నుంచి పీకి అంతే దూరం ఉంది, అవునా? సో ఇక్కడ మనం కొంచెం రాయాల్సి ఉంటుంది, అది ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అలాగే రాస్తాం. ఓకే, సో ఏ నుంచి పీకి గల దూరం, ఈ రెండింటి యొక్క మధ్య దూరం ఫార్ములా అప్లై చేయాలి. x -3 ఉంది కదా, -3 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు బి నుంచి పీకి గల మధ్య దూరం x -0 హోల్ స్క్వేర్ ప్లస్ y -4 హోల్ స్క్వేర్. సో ఇరువైపులా వర్గం చేయగా స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అనేది తొలగిపోతుంది, అవునా? సో అప్పుడు మనకేముంటుంది, x మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +3 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ పెట్టి స్క్వేర్ చేస్తున్నా. x -0 హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ y -4 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ పెడుతున్నా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇరువైపులా. సో ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఇది a - b హోల్ స్క్వేర్. సో a + b హోల్ స్క్వేర్ అంటే x² + 3² + 2ab అంటే 2 × x × 3. ఇది a - b హోల్ స్క్వేర్. సో y² + 2² - 2ab 2 × y × 2 దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలాయి, ఇక్కడ x², ఇది a - b ఫార్ములా y² + 4² - 2 × y × 4. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, x², ఇక్కడ y² ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇంకేం కావు. సో రిమైనింగ్ రాస్తే ఇక్కడ 9 ఉంటుంది, 2 × 3 = 6, 6x, ఇక్కడ +4 ఉంటుంది, -2 × 2 = 4y = 4² అంటే 16, -2 × 4 = 8y. ఈ రెండింటిని ఇటువైపు తీసుకొద్దాం, 9 + 4 13 అవుతుంది, 6x - 4y + 13, ఇవి ఇటువైపు వస్తే -16 + 8y, అంతేగా, సైన్స్ మారుతాయి మనకి. సో 6x - 4y + 8y + 4y, 13 - 16లో -3 = 0. సో దేర్ఫోర్ కావలసిన బిందుపత సమీకరణం 6x + 4y - 3 = 0. ఇంగ్లీష్లో అయితే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ అని రాయాలి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 6x + 4y - 3 = 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Find the equation of locus of a point P such that the distance of P from the origin is twice the distance of P from A 1, 2. మూల బిందువు నుంచి P దూరం A 1, 2 బిందువు నుంచి P దూరానికి రెట్టింపు అయితే P బిందుపత సమీకరణం కనుగొనండి. సపోజ్
పి అనేది ఇక్కడ ఉందనుకుందాం, పిఎక్స్ కామా వై. పి నుంచి ఏకి ఎంత దూరం ఉంటుందో, ఏ ఎంత 1,2. పి నుంచి ఓకి ఏ కంటే రెట్టింపు ఉంటుంది, ఓ 0,0. సో ఇప్పుడు మనకు ఓపీ యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది, రెట్టింపు డిస్టెన్స్ ఆఫ్ ఏపీ అవుతుంది, అవునా. సో దేర్ఫోర్ ఓపీ ఈక్వల్ టు రెట్టింపు డిస్టెన్స్ ఆఫ్ ఏపీ. ఇలా జామితీయ నియమాన్ని రాయాలి. ఓకే, సో మనకి ఓపీ ఈక్వల్ టు 2AP. ఓ నుంచి పీకి మధ్య దూరానికి ఫార్ములా రూట్ x² + y². డైరెక్ట్ రాస్తున్నా. ఇది ఫార్ములా మూల బిందువు నుంచి px, yకి మధ్య దూరానికి ఫార్ములా. అలాగే ఏ 1,2 నుంచి px, yకి మధ్య దూరం x - 1 whole square plus y - 2 whole square. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. బిఫోర్ దిస్ ఇక్కడ మనం 2 పెట్టడం మర్చిపోయినాం చూడండి. ఇక్కడ 2AP కదా, సో 2 తీసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేయండి. ఇరువైపులా వర్గం x² + y² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 × రూట్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది, x² + y² ఉంటుంది. ఇక్కడ 2² అంటే 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 × x - 1 హోల్ స్క్వేర్ అంటే x² + 1² - 2 × 1 × x ప్లస్ y² + 2² - 2 × y × 2 ఇలా ఉంటుంది. సో x² + y² ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేయండి, లేదంటే 4 x² + 1 - 2x + y² + 4 - 4y. సో x² + y² ఈక్వల్ టు 4 × x² + y² రాద్దాం, y² - 2x - 4y + 1 + 4 + 5 అవుతుంది. ఇప్పుడు 4తో మల్టిప్లై చేద్దాం అటువైపు. 4x² + 4y² - 4 2 = 8x - 16y + 20. సో ఈ రెండింటిని ఇటువైపు పంపిద్దాం. 4x² + 4y² - 8x - 16y + 20 ప్లస్ x² + y² వస్తే -x² - y² ఈక్వల్ టు 0. 4x² - x² 3x², 4y² - y² + 3y² -8x - 16y + 20 ఈక్వల్ టు 0. సో లాస్ట్ ఏం రాస్తాం మనం, దేర్ఫోర్ కావలసిన బిందుపత సమీకరణం అంటే పెట్టి మళ్ళీ రాయాలి. 3x² + 3y² - 8x - 16y + 20 ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. నిరూపకక్షాల నుంచి సమాన దూరంలో ఉండే బిందుపత సమీకరణం కనుగొనండి. సో ఫస్ట్ మనకి పాయింట్ ఈజ్ ఏ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోవాలి. ఏదైనా ఒక పాయింట్ని ఇది x యాక్సిస్ అనుకుందాం, ఇది y యాక్సిస్ అనుకుందాం. px, y ఇది x యాక్సిస్కి y యాక్సిస్కి సమాన దూరంలో ఉందనుకుందాం. సో ఈ నుంచి ఇక్కడికి దూరం ఎంత, x, ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత, y అనే డిస్టెన్స్ ఉంది. ఇది a అనుకుందాం, ఇది b. అప్పుడు మనకు నిరూపకాలు ఏమైతే, x అక్షం పైన y నిరూపకం 0, సో x, 0. y అక్షం పైన x నిరూపకం 0, సో 0, y. b అనేది 0, y అవుతుంది, a అనేది x, 0 అవుతుంది, అవునా.
సో ఇప్పుడు డిస్టెన్స్ అంటే మనం పీ నుంచి ఏకి గల డిస్టెన్స్ని ఏమని చూపిస్తామంటే డైరెక్ట్ దీని యొక్క జామితీయ నియమం ఎలా రాస్తాం, పిఏ ఈక్వల్ టు పీబీ, అంతే కదా, నిరూపకాక్షాలకు సమాన దూరంలో, అందుకే ఈక్వల్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు పిఏ యొక్క డిస్టెన్స్ అంటే డైరెక్ట్ మోడ్ ఎక్స్ అని చెప్తాం. అంటే పీ నుంచి ఏకి గల డిస్టెన్స్ని ఏమని చెప్తాం, మోడ్ ఎక్స్గా ఈక్వల్ టు మోడ్ వై. సో ఇరువైపులా వర్గం చేయండి, చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ అవుతుంది. వై స్క్వేర్ ఇటువైపు వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి బిందుపథ సమీకరణం ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ A0 2, 0 అండ్ ద వై యాక్సిస్. పి అనేది ఏకి మరియు వై యాక్సిస్కి రెండింటికి సమానంగా ఉండాలంట. A 2, 0 బిందువుకు వై అక్షానికి సమాన దూరంలో ఉండే బిందుపథ సమీకరణం కనుగొనండి. అది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. పి అనే బిందువు ఎక్స్ వై తీసుకుంటే ఫస్ట్ ఏ ఏంటి 2, 0. 2, 0 అంటే ఎక్స్ అక్షం పైన ఉంటుంది కదా, 2, 0. అండ్ వై అక్షానికి బి అనే బిందువు ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు పి నుంచి బికి గల దూరం, మనకు ఈ దూరం అనేది ఏంటి చూడండి, దేనికి సమానంగా ఉంది, ఎక్స్ అక్షానికి. ఈ ఎక్స్ అక్షం పైన దూరం ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ నిరూపకం అంటే ఎక్స్ డిస్టెన్స్ ఉంటుంది, అవునా. సో పి నుంచి ఏకి గల దూరం, ఇది ఏ అనే బిందువు, ఏకి గల దూరం మనం ఫార్ములా ద్వారా చూద్దాం. సో దీని ప్రకారం మనకి ఏమవుతుంది, ఏపీ ఈక్వల్ టు బీపీ క్వశ్చన్ ప్రకారం. సో ఏ నుంచి పీకి గల డిస్టెన్స్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్, ఈ రెండు బిందువుల దూరం. సో దట్ ఈక్వల్ టు పీ నుంచి బీకి గల దూరం మోడ్ ఎక్స్. ఓకే, సో స్క్వేర్ అండ్ బోత్ సైడ్, స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, రూట్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, మోడ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ కావలసిన బిందుపథ సమీకరణం వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈ విధంగా చేయాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ప్రాబ్లం ఈజీగా వస్తుంది. మనకి ఇంతవరకు వస్తే తర్వాత సింప్లిఫై ఈజీ అవుతుంది. ఓకే, సో 1కి 2 సార్లు ట్రై చేయండి, బాగా అర్థమవుతాయి ఇంకా. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి ద స్క్వేర్ ఆఫ్ whose distance ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ 4 times its y axis. ఏమంటున్నాడంటే మూల బిందువు నుంచి పి బిందువు దూరానికి వర్గం, మూల బిందువు నుంచి పి బిందువు దూరానికి వర్గం, పి బిందువు వై నిరూపకానికి 4 రెట్లు ఉంటే పి బిందుపథ సమీకరణాన్ని కనుగొనండి. సో ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఆరిజిన్ మూల బిందువు, పిఎక్స్ వై అనే ఒక బిందువు. పి నుంచి మూల బిందువుకి ఎన్ని వర్గం ఉండాలి. అలాగే వై నిరూపకం అంటే ఇలాగే ఇక్కడనే వస్తుంది కదా మనకి వై డిస్టెన్స్, ఇక్కడికి వై డిస్టెన్స్ వస్తుంది చూడండి. ఇది అనేది వై, ఇది అనేది ఎక్స్, అవునా. ఎక్స్ వై ఎలా రాసుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వై. ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటే అది అంతే ఉంటుంది. సో మనకు కావాల్సింది ఇది ఒక్కటే వై, అవునా. సో ద జామెట్రిక్ కండిషన్ ఏమొస్తుంది మనకి, మూల బిందువు నుంచి పి దూరానికి వర్గం అంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు వై నిరూపకానికి 4 రెట్లు, వై నిరూపకం వైయే కదా, 4 రెట్లు 4y. ఇది మనకు జామెట్రిక్ కండిషన్. సో ఓ నుంచి పీకి గల దూరం రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అవునా, హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4y. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, 4y ఇటువైపు వస్తే మైనస్ 4y అవుతుంది ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి బిందుపథ సమీకరణం ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం,
Find the equation of locus of a point P such that PA square plus PB square equal to 2C square, where A equal to A, 0, B equal to minus A, 0. సో మనకి A, B బిందువులు ఇచ్చారు, కండిషన్ కూడా ఇచ్చాడు. మనం ఇక్కడ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గివెన్ అని, గివెన్ A, 0, B minus A, 0 అండ్ కండిషన్ ఏంటి, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు 2C స్క్వేర్. సో ఇప్పుడు PA స్క్వేర్ అంటే ఏంటి, రూట్ P అంటే మనం అనుకోవాలి కావాల్సిన బిందుపత సమీకరణం PX, Y ముందర రాసేది ఉంటుంది కదా, అదంతా రాయాలి. X, Y అనుకుంటాం కదా, X నుంచి Aకి గల దూరం X మైనస్ A హోల్ స్క్వేర్ ప్లస్ Y మైనస్ 0 హోల్ స్క్వేర్ PA స్క్వేర్ అన్నారు కదా, స్క్వేర్ పెట్టాలి, ప్లస్ PB స్క్వేర్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది, x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ రూట్ స్క్వేర్ ఉంటుంది ఈక్వల్ టు 2C స్క్వేర్. ఇప్పుడు x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఇక్కడ తీస్తే x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax, y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ ఇక్కడ మళ్ళీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ y స్క్వేర్ అంటే y స్క్వేర్ ఉంటుంది ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనకు స్క్వేర్ రూట్ క్యాన్సల్, సో రూట్ ఉండదు కదా, 2C స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్, y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ 2x రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఈక్వల్ టు 2C స్క్వేర్. 2 కామన్ తీద్దాం, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2C స్క్వేర్, 2 క్యాన్సిల్ అవుతుంది బోత్ సైడ్, సో C స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, లేదంటే ఏ స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, స్థిరాంకాలన్నీ ఒక సైడ్ ఉంటాయి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో దేర్ఫోర్ కావలసిన బిందుపత సమీకరణం అని రాసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇంగ్లీష్లో అయితే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ అని రాయాలి. థ్యాంక్ యూ. సో